ఎలాంటి సందర్భాల్లో జల్దీ అయిపోతే బాగుండు అంటే తొందరగా అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది? థియేటర్లకు వెళ్ళినప్పుడు ముఖేష్ ఆడొచ్చినప్పుడు అదేదో నిన్ను నువ్వు చూసుకున్నట్టు అనిపిస్తుంటది కదా. నెక్స్ట్ శ్రీముఖి రామలమ్మ డాన్స్ చేసినప్పుడు జల్దీ అయిపోతే బాగుంటది అనిపిస్తుంది. అంతే జల్దీగా కూర్చో ఒకసారి. నెక్స్ట్ ఫస్ట్ నైట్ జల్దీ అయిపోవాలి, విడాకులు జల్దీ అయిపోవాలి. ఏ సిగ్గులేదురా నీకు? లేదు లేదు సిగ్గులేదు కాబట్టి అట్లా అంటే ఆన్సర్. అయితే ఓకే. నెక్స్ట్ రామన్ నువ్వు నీలో ఒక రాక్ స్టార్ ఉన్నాడు కదా, రామకృష్ణ ఆర్కే. మ్యూజిక్ ఇస్ మై సోల్, రాక్ స్టార్ ఇన్ ది మేకింగ్. రాక్ స్టార్ అంటే ఇప్పుడు డిఎస్పీ గారిని చూస్తాం కదా పర్ఫార్మ్ చేసేటప్పుడు ఎంత ఎనర్జీగా చేస్తాడు. రాక్ అంటే గట్టిగా ఉండడం లేదని ట్రై చేస్తాను. ఈ స్టేజ్ మొత్తం ఇది 1000 మంది ఉన్నారు ఆడియన్స్, వాళ్ళిద్దరు నువ్వు పర్ఫార్మ్ చేస్తున్నావు. Let's see what life has in store. World Cup में किती पैयरो, कालन करने का पैयरो, world की बेगम छुपैयरो. Oh my God! Where is the rock star? He's gone. Ready, 2 minutes silence for the rock star. చుక్కలో కెక్కినాడు చక్కనోడు, బటికి ఎవ్వరు Who are you, sir? రామకృష్ణ అద్దయ్య పాటలు ఆన్సర్ చెప్పలేదు ఇంకా. టాయిలెట్స్ ముందు మనం వెయిట్ చేస్తున్నాం కదా, లోపల ఉన్న తొందర అయిపోతే మంచిగా ఉంటుంది అనిపిస్తుంది. వాళ్ళు లోపలే ఉన్నారు, నీకేం చేయాలో తెలియట్లేదు. పాట పాడాలంటే ఏ పాట పాడతావు? రమ్మని జల్దీ బయటికి రమ్మని. నెక్స్ట్ హాయ్ దిస్ ఇస్ వేణు. నవ్వు వేణు. ఎవరిని కొట్టు నీకు వచ్చు? నీకు పటాస్ అంటే నచ్చదు, నాకు అర్థమైంది. ఆ యూట్యూబ్ లో బూతులు తిట్టే ఓడివి నువ్వే, మాకు తెలుసు. అరే నీకు దమ్ము ధైర్యం ఉంటే మూతి మీద మిసమే ఉంటే వచ్చి సమీరాని ఇంప్రెస్ చేద్దాం. ఇప్పుడు సమీర ఒక టాస్క్ ఇస్తుంది, ఏ టాస్క్ ఇచ్చినా చేయాలి. రెడీ సమీరా? మీసం మెలి తిప్పి తొడకొట్టి ఏదైనా ఒక మంచి పంచ్. ఏ తొడుందా? ఉంది. నువ్వు నా పక్కనుండగా నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా అని చెప్పాలి. రెడీ? ఏ మామ అంటే ముసల్మాం కాదు, మీ మామయ్య గారు అని చెప్పాలి. ఓకే లైట్స్ కెమెరా రోలింగ్ సార్. యాక్షన్. ఎవడుగా రోలింగ్ సార్. యాక్షన్. డైలాగ్ ఓకే ఓకే రవి మీరు కొంచెం వేరేలాగా చేయాలి. నువ్వు ఇప్పుడు ప్రపోజ్ చేయమంటావు, నేను చేయవద్దు. నేను పక్కనుండగా ఆ డైలాగ్ ఉందా, అది లక్ష్మి ఆ మాడ్యులేషన్ లో చెప్పాలి. ఎకసెక్కలు బాగానే. రెడీ? ఇన్ నచ్మి స్టైల్ లైట్స్ కెమెరా. నచ్మి స్టైల్ సార్. మూడ్ నచ్మి. యాక్షన్. ఏమనుందా ఇడా? సరే రెడీ? రెడీ. లైట్స్ కెమెరా యాక్షన్. డిస్టర్బెన్స్. మీరు క్వశ్చన్ అడిగారా జల్దీగా అయితే ఏది బాగుంటదని, ఇదే నాకు అనిపిస్తుంది. ఇక్కడ జల్దీ అయిపోతే బాగుంటది అనిపిస్తుంది. అరే డైలాగ్ చెప్పవా? చెప్తావా? సమీర గారు లాస్ట్ అండ్ ఫైనల్ అంటే ఇంప్రెస్ చేస్తాడంట, మగాడని ప్రూవ్ చేసుకుంటాడంట. టేక్ నంబర్ 216 యాక్షన్. నువ్వు పక్కనుండా నాకు చంపే మగాడు ఇవ్వలేడు మామా.
నువ్వు మగాడివిరా బుజ్జి, నువ్వు మగాడివిరా బుజ్జి. నెక్స్ట్ ఫస్ట్ కేసు తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎందుకురా? తర్వాత బాగా చదువుకోవచ్చు కదా. అబ్బా ఫస్ట్ కిస్ పళ్ళు తోముకో ఫస్ట్. నెక్స్ట్ మ్యారేజ్ తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. అబ్బా ఫస్ట్ ఎయిడ్ వెళ్ళిపోదామని. తర్వాత ఏముండదు రే. నెక్స్ట్ బర్త్డే రోజు కేక్ కటింగ్ త్వరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది. దాని తర్వాత బాటిల్ ఓపెన్ చేయొచ్చానా? అబద్ధాలు ఆడితే ఆడపిల్లలు ఉడతారు చెప్పు. అంటే మీ డాడీ అబద్ధం ఆడారా? మీ డాడీ అబద్ధం ఆడిందా అంట. నువ్వు ఆడపిల్ల. సమీరా నువ్వు యూ ప్లీజ్ టెల్ మీ ఎలాంటి సందర్భాల్లో జల్దీ అయిపోతే బాగుండు అని అనిపిస్తుంది? టైం ఇవ్వండి లోపల ఇంకొకళ్ళు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మధుప్రియ అంత లోపల నువ్వు చెప్పు. ఎవరైనా పాటలు రాని వాళ్ళు పాటలు పాడతారు కదా, వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ తో పాడుతూనే ఉంటారు. అబ్బా ఏదో పాట పాడుతూనే ఉంటారు కదా, వాళ్ళని చూస్తే అబ్బా ఎప్పుడు ఆపుతారా వీడు పాట. ఇందాక నువ్వు పాడావు కదా తెలుసా తెలుసా తెలుసా. ఇప్పుడు నీ టైం అయిపోయింది చెప్పు. సెకండ్ టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో ఎలాంటి పాటలు పాడుకుంటాం? ఫ్రెండ్ వచ్చి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చినప్పుడు వద్దురా సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా? ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే నువ్వు ఆ మాట చెప్తావు నువ్వు? నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ లేదు. మరి నీకే తెలుసు పెళ్ళంటే మంట అని. నాగార్జున మూవీ చూడలే. నెక్స్ట్ ఒక అమ్మాయినిక ఒక నేనే అనుకోండి పడ్డ తర్వాత పాట నువ్వు ఏడికెళ్తే ఆడికొస్తా సువర్ణ, నీ ఇంటి పేరు మారుస్తా సువర్ణ. సువర్ణ తీసేసి సమీరా పెట్టి పాడు. వాళ్ళని రోస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నెక్స్ట్ మనం బాత్రూమ్ లో కూర్చున్నప్పుడు ఆగదు ఆగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అది నిజంగా చేసింది అనుకో, నువ్వు రావాల్సి వస్తుంది పైప్ పట్టుకో. నెక్స్ట్ టెంపుల్ కి వెళ్ళినప్పుడు డివోషనల్ సాంగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆడిషన్ అనుకుందాం, ఒక మంచి పాటతోని పాట పాడి వాళ్ళ కమెంట్స్ తీసుకోవాలి. రెడీ? అగణిత ఫని ఫనమని గణ కిరణై తరుణిత నిజ తను రవి తతవదన తట తటలుట తలి కులుకుల వినదో గణపతి రభినతమిహ దిశదితునా లంబోదర వర కుంజావస్థిత కుంకుమ వర్ణధరం శ్వేత శృంగం వీనతు హస్తం ప్రీతిత సఫల ఫలం. ఓకే వెరీ గుడ్. సో జడ్జెస్ ఈ రోజు మన కంటెస్టెంట్ పాడిన పాట మీకు ఎలా అనిపించింది? చాలా చక్కగా పాడావమ్మా, అన్ని రకాల తాళాలకి గొల్లాలు బాగా పెట్టావు. ఓకే థ్యాంక్ యూ సో మచ్. మధుప్రియ గారు మీకు ఎలా అనిపించింది? చాలా బాగా పాడింది. చాలా బాగా పాడాను, సూపర్. మధు గారు పటాస్ ఈ హంగామా చూస్తే మీకే పాట గుర్తొస్తుంది. అందరు దేత్తడి పోషమ్మ గుడి లాగానే ఉన్నారు కాబట్టి మీ అందరి కోసం మాయాదారి మైసమ్మ Now let's welcome Gapsino and Dr. Ram Prasad. యాక్చువల్లీ సమీరా షీఈ్ ఎ గుడ్ సింగర్ అని అనుకుంటది, అది వచ్చి గుడ్ సింగరే. తెలుసా తెలుసా అనే పాట ద్వారా మన తెలుగు ప్రేక్షకులందరినీ నిజంగా చాలా బాగా ఆకట్టు. అంత ముందే అందరూ తెలుసండి, కాకపోతే వాళ్ళ మమ్మీలకు తెలుసు, మనకి ఇప్పుడు ఈ పాట పాడిన తర్వాత ఎక్కడ పడితే అక్కడే రోడ్ల మీద, ఎక్కడ రైల్వే స్టేషన్ ఎక్కడ పడితే అక్కడ పాడడం మొదలెట్టింది. అన్న నన్ను రికగ్నైజ్ చేయాలని చెప్పి ఎలా ఉండేది? ఎలా ఉండి చూద్దాం. రెడీ? జస్ట్ ఇదంతా కలుపుతాలండి నిజమే, ఇవన్నీ నిజాలండి, మీరేం నమ్మొద్దు. సరదా నవ్వుకోవడం కోసం చేస్తున్నాం. దయచేసి నువ్వు హట్ అయితే మనసు ఉంచుకో, బయట చెప్పు. నేను సమీరా రైల్వే స్టేషన్ లో అన్నవాడు, అంటే మీన్స్ ఎవరో తెలియని పర్సన్ మనడు, ట్రైన్ వెళ్తున్నమాట. మీ ట్రైన్ ఎక్కలేదా? మీ ట్రైన్ ఎక్కలేదా?
సార్ ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వదండి. చెప్పాలి కదండి, ఇంత ముందు ట్రైన్ ఎక్కాను, ఇప్పుడు ట్రైన్ లో కూర్చొని ట్రైన్ స్లోగా స్టార్ట్ అవుతుంది. సింగర్లు చాలా మట్టుకు ఏంటంటే వాళ్ళు పాడుకున్న పాటలు బయట ఎక్కడ పడితే అక్కడ పాడుతూ ఉంటారు. ఏ ఆ పాట పాడింది మీరేనా అడగడానికి. తెలుసా 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 తెలియదు మీకు, నాకు తెలియదు. ట్రైన్ మెల్లగా స్టార్ట్ అయింది. తెలుసా తెలుసా ప్రేమించానని తెలుసా. నాకు పెళ్లి అయిపోయింది, ప్రేమిస్తే మంది ఏం చేయలేండి, సారీ. అన్నం కనిపిస్తే చాలు ప్రతి అమ్మాయి ఫాలో అయిపోవడం. తెలుసా 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 తెలుసా. ఓహో డబ్బులు కావాలా, ఓహో డబ్బులు కావాలా. ఇది అయిపోయిన తర్వాత ఒక ముసలావిడి ఒక ముసలి తాత కూర్చున్నాడు బస్ స్టాండ్ లో, అక్కడ వెళ్ళింది. ముసలాడు కదా కొంచెం ఒంగోవాలి, వీడు ఊతున్నాడు. తెలుసా తెలుసా ప్రేమించాలని తెలుసా తెలుసా. ఏంటే నీ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత? మా ఆవిడ చెప్తా, మా ఆవిడ చెప్తా. తెలుసా తెలుసా ప్రేమించా. సర్లే మామగారు నొప్పి పెళ్లి చేసుకుని ఉందా మరి. అండ్ నెక్స్ట్ మధుప్రియ. మధుప్రియ సింగర్ కాకముందు తన సింగర్ కాదండి. అమ్మాయి మంచిగా పాట పాడుకుంది, పాట రాసుకుంది, పాట పాడుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మధుప్రియలాగా బయటికి వెళ్ళింది. బయటికి వెళ్ళి ఎవరు పడితే ఆ పాట నేనే పాడిన, ఆ పాట నాదే. మళ్ళీ ట్రైన్ ఎక్కుదా బస్ తీసుకో మామూలుగా. జీడి గింజలో ఆ జీడి గింజలో అమ్ముతున్నారా జీడి గింజలు, అమ్ముతున్నారా జీడి గింజలు. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లదాన్నే. చూసి తెలిసిపోతుంది ఆడపిల్ల, చెప్పాలి నువ్వు. ఆడపిల్లనమ్మా నేను. బావలు సయ్యా హే మరదలు సయ్యా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లదాన్నే. అత్తరు సాయి బోరా. మీ పాడలేం ఏంటి పాటలు? ఆడపిల్లనమ్మా తగులుతుంది మొదలి పద. ఇలా ఉంది. తర్వాత మధుప్రియ తన హస్బెండ్ కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక అడవిలోకి వెళ్ళారండి. అడవిలోకి వెళ్ళి ఒక పాట పాడితే అది అడవి కాదు, మామూలు సిటీ అయిపోయింది. ఆ జంతువులన్నీ వెళ్ళిపోయేది అడవిలో నుంచి. అడవిలోకి వెళ్ళారు. అది ఓపెన్ టాప్ జీప్. వెళ్ళిన తర్వాత మొత్తం చూస్తున్నారు, అయిపోయింది. రివర్స్ అయ్యేటప్పుడు కార్ అయిపోయింది. నైట్ టైం ఆగిందండి. సిటీలో కలిగొచ్చారంటే అందరు కర్రలు పట్టుకొని లాంతలు పట్టుకొని ఎంత కర్రలు పట్టుకొని వస్తున్నా పుల్లు వచ్చేస్తున్నాయి, సింహాలు వచ్చేస్తున్నాయి, జింకలు వచ్చేస్తున్నాయి, ఏవి పడితే వచ్చేస్తున్నాయి. వాళ్ళ హస్బెండ్ నాన్న ఒకసారి ఏదైనా పాట పాడరా భయమేస్తున్నారు. ఆ పాట పాడగానే జంతువులప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయాడు ఫాస్ట్ గా. వాళ్ళ హస్బెండ్ తన కర్రలు పట్టుకున్నారు. ఆడపిల్లనమ్మ నీ ఎంకే మాపు, నువ్వు ఆడపిల్ల అని చెప్తే మగసమాలు వచ్చేసి జాగ్రత్త. సో ఇద్దరు జాగ్రత్త బయలుదేరి వస్తున్నారండి.
కరెక్ట్ యాక్చువల్గా సిటీకి ఇటుపక్క వెళ్ళాలి, ఇటుపక్క అడుగు ఇంకో లోపలికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఏమండి ఏంటి దారి అటు అట అయితే వీడిల్లు అయితే. సో ఎలా ఉంది పరిస్థితి? ఇంకా నాకు ఒక సిచ్యువేషన్ నేను చెప్పచ్చా? చెప్పు నువ్వు చెప్తే దాన్ని రోస్ట్ చేసేద్దాం. నేను వచ్చి చెప్తా. రా అదే ఒకసారి ఒక షో చేశాను అనమాట, ఒక జాతర షో. అది ఎట్లా ఉందంటే షో లాగా లేదు, పబ్ లాగా ఉంది. ఎందుకంటే అందరు తాగేసి వచ్చారు, ఆడియన్స్ కూడా. సో నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ వాళ్ళు వచ్చి కట్ నువ్వు పాడుతుంది ఇప్పుడు నిజంగా తాగుతాను అంటారా? అరే బావా ఏ పటాసు వస్తే ఇదేనా? ఇది రవి గారు. ఓకే, మరి ఈ రోజు విచ్చేసిన మీ అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చి పాట పాడడానికి వస్తున్న అమ్మాయి ఎవరో కాదు, సరైనోడు సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్లు. మాకు పాట వద్దు, నువ్వే కావాలి, పాడు. లెట్స్ వెల్కమ్ సమీరా భరద్వాజ్. ఎవరా సమీర? ఎవరు తెలుసు? ఎవరా సమీరా? థ్యాంక్ యూ సో మచ్. మీ అభిమానానికి ధన్యవాదాలు. పాడు. దయచేసి 500 ఇచ్చే చందా, 500 ఇచ్చే చందా జాతరకి. తెలుసా తెలుసు, నువ్వు పాడేవాడు. ప్లాస్టిక్ కర్రలేవి. అబ్బాయి ఎండాల నుంచి నా కోరిక ఇదే. ఇంతకీ అక్కడ అసలు ఏం జరిగింది ఆ రోజు? నేనేమో పాడుతున్నాను, అయితే వచ్చి శివంలో పాడరా అన్నాడు. అంటే అవును తాత, నేనే తాత శివంలో, నీకెట్లా తెలుసు అన్నా. అంటే చల్లగా ఉండు అని వెళ్ళిపోయాడు. రైస్ మొక్క ఇచ్చాడా? మరి ఈ రోజు పంచ్ పటాకాలో టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో గొడ్డులా పనిచేస్తాం. ఖుషి సినిమాలో బొడ్డు సీన్ చూసినప్పుడు. షేర్ ఖాన్ విన్నావా క్వశ్చన్? ఇప్పుడే విన్నా. ఏందది? అదే క్వశ్చన్. మన దగ్గర 4 గొడ్లు ఉన్నప్పుడు గొడ్లలా పనిచేస్తాం. నువ్వు ఒకటి, ఇంకా ముగ్గురు ఎవరు? షేర్ ఖాన్ చూసావా, మా పవర్ 4 గొడ్లుంటే గొడ్లలా పనిచేస్తాము. ఒకటి ఆఫ్టర్ ఆల్. శబాష్. రైబాయ్ మూవీ కోసం గొడ్డులా కష్టపడతాం, టికెట్స్ కోసం. నా ఆఫీస్ లో బాస్ స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు గొడ్డులా పని చేయాల్సి వస్తుంది. వాడి కోసమా జాబ్ కోసమా? జాబ్ కోసం. ఏంద్రా వాడిని అడుగుతున్నావు పర్మిషన్? రెస్టారెంట్ లో దొబ్బి తిని బిల్లు కట్టనప్పుడు. అప్పుడు భైరవా నాకు ఆకలేస్తుంది. ఎంత తింటారు అది చెప్పండి. నా బావని అడుగుతాను, బావా నాకు ఆకలి. ఏం కావాలి నీకు? ఈ కత్తితో కోచ్ తీసుకొస్తా. ఏందది? ఏదైనా బత్త కావాలా? ఆడు బత్తాయి లోడానికి ముందే చెప్పాను యువరాని, నువ్వు వాడి మీద మనసు పాడేసుకుంటున్నావు. ఇది తప్పు. ఈ పటాస్కి నేనే రాజుని, రారాజుని. మరి నేను అవలాగా అన్నా. చెప్పా. నెక్స్ట్ ఇంట్లో దావత్ ఉంది, కొంచెం పనుంది మామ చేద్దాం దా అని చెప్తే గొడ్డులా పని చేస్తాం. ఈవినింగ్ దావత్ కోసం. దావత్లు ఏమేమి పెడుతున్నారు తిననీకి? చికెన్ మటన్ నీకు ఏది ఇష్టం అయితే అది పెడతారు. భైరవా వెళ్ళేసి వద్దాం. మనిషి మాంసం కూడా పెడతారంట, వాడిని కోసి పెడదాం. బావా ఏం కావాలి?
20. శబాష్ మిత్రవింద నీ బొందా. ఇది పెద్ద బిందా. ప్రభులకు నమస్కారం. మరి రాని వారికి మీకు వందనాలు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు అర్జెంట్ గా డిర్ర వస్తే సులభ్ కాంప్లెక్స్ కోసం 5 రూపాయల కోసం ఒడ్డులా పనిచేస్తాం. ఆ పని చేసేటప్పుడే డెలివరీ అయిపోద్ది. భైరవా యువరాణి. డిర్రు అనగా డిర్రు అనగా మన షేర్ ఖాన్ గారికి బాగా తెలుసు. తిర్రే తిర్రే. నెక్స్ట్. పిల్ల మురెళ్తున్నప్పుడు ఇంట్లో పని చేయని గుడ్డులా పని చేయాల్సి వస్తుంది. పని మనిషి ఉంటది కదా, పని పెట్టుకోం కదా. నెక్స్ట్. డబ్బు కోసం గొడ్డులాగా పనిచేయటం. పైసాలో ఉంది సౌందర్యం, పైసాలే శివం శంకరం. శ్రీముఖి గురించి ఒక కవిత్వం. చెప్పు నాన్న. అందానికి అందం నువ్వే, పటాష్ షోకి యాంకర్ నువ్వే, రవికి బెస్ట్ ఫ్రెండ్ నువ్వే, మీ అమ్మ నాన్నలకి ముద్దు డాటర్ నువ్వే. ఆ యువరాణి. నాకు నువ్వు వద్దు, ఆ బావ వద్దు, వాడు నచ్చాడు భైరవా. తీసుకెళ్తాడు నల్గొండ, గీక్తాడు గుండు. నెక్స్ట్. గర్ల్ ఫ్రెండ్ షాపింగ్ చేసిన బ్యాగుల్ని మోయడానికి గొడ్డులా పనిచేస్తాం. భైరవా యువరాణి. మొయ్యుము. మరి నేను నా బొత్తాయి పిండ్రా కుదావు మ్యాన్. ఈడొకడు ఆడ బత్తాయి కుదావు. నెక్స్ట్. పటాస్ ప్రోగ్రామ్ సక్సెస్ గానికి గొడ్డులా పనిచేస్తాం. వా భైరవా. ఎక్కడో పుట్టాడు, ఎక్కడో పెరిగాడు, మన ఊరికి వచ్చాడు, మన వాడైపోయాడు. నచ్చలేని చంద్రుడు మంచితో 45 సౌత్ అండ్ ఫైజ్. అరే శబాష్. మిత్రవింద నీ బొందా. ఇది పెద్ద బిందా. మనల్ని బతికించడానికి రైతు రాత్రి పగలు గొడ్డులా కష్టపడతాడు. ఆ రైతులందరికీ మా పటాస్ షో తరపు నుంచి శబాష్. శబాష్. కుదాహు మే. కుదావు మ్యాన్. నెక్స్ట్. ఈవినింగ్ మందు కొట్టడానికి పొద్దున్న గొడ్డు చాకరీ చేయాలి. 65 భైరవా కానీ. 65 భయం కళ్ళలో రా, కళ్ళలో. 65 భయం కళ్ళల్లో. 65. ఏ శబాష్ రే. ఏ క్యా రే మిత్రవిందనే. తెరా బొందా రే. ఎదురు పెద్దారే. నెక్స్ట్. పేరెంట్స్ కి హెల్త్ బాగాలేనప్పుడు గొర్రెలు చాలు. అది నాన్న స్టూడెంట్ పవర్. పటాస్ లో అవి ఆన్సర్లు అంటారు, కానీ ఇలాంటి ఆన్సర్లు కూడా ఉంటాయి. అండ్ పేరెంట్స్ కి, అంటే టీవీ చూస్తున్న ప్రతి ఒక్క పేరెంట్, అమ్మ నాన్నలకు అందరికీ కూడా మేము చేస్తున్నాము. వందనాలమ్మా అమ్మా, వందనాలమ్మా, వందనాలమ్మా, నీకు వందనాలమ్మా. నెక్స్ట్. లవర్ కి ఏమన్నా ఇస్తా అంటే వాడు గొడ్డు చాకిరీ చేస్తాడు కదా. భైరవా నేను నీకు ఒకటి ఇస్తాను. ఏం పని చేయమంటావు బిందా? మిత్ర మరి నాకు వాడిని ఇప్పుడే చంపే. ఎస్ యువరాణి, ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను. అంత మాట మేము ఉంటామా? కూర్చోవెళ్ళి. అమ్మకి తాగొచ్చి దొరికిపోతే నాన్నకి చెప్పకుండా ఉండడానికి కవరింగ్ ఇవ్వడానికి గొడ్డులా పనిచేపిస్తుంది మనల్ని. 86. శబాష్ మిత్రవింద. ఇది పెద్ద బిందా. ఎగ్జామ్స్ టైంలో గొడ్డులాగా పనిచేసేది. ఎగ్జామ్ టైం ఎందుకు చేస్తావు? చదువుకోవాలి కదా. చదువుకోవడమే గొడ్డులాగా పనిచేయడం. 98. డిసైడ్ చేసుకొని రావచ్చు కదా, మధ్యలో ట్రావెలింగ్ లో డిసైడ్ చేస్తున్నాడు. 90. శబాష్. ఇడికిరా ఇడికిరా.
ఇది పెద్ద బిందా. జిమ్కి వెళ్ళి గొడ్డులా కష్టపడదాం. 95 మిత్రవిందా నీ బొందా. ఇది కాదు బిందా. మా అన్న బాహుబలి 2 మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో తీసుకొని వెళ్తాడంటే గొడ్డి చాకరీ చేయాల్సి వస్తుంది. 99 నీ బొంద. ఇది కాదు బిందా. భార్య గయ్యాలదైనప్పుడు గొడ్డు చాకిరీ చేస్తాం. షేర్ ఖాన్ సరిపోయిందా? ఇంకా 100 పంచులు వింటావా? మా స్టూడెంట్స్ రెడీ. నాడేరాది నిన్ను ఈ పటా స్టేజ్ ని వదిలేసి వెళ్ళిపోతున్నా భైరవా. నేను ఓడిపోయా. ఈ పటా స్టేజ్ కి ఎంత మంది వచ్చినా ఎవరు టచ్ చేయలేరు మిమ్మల్ని. మాటిచ్చావు షేర్ ఖాన్. ఈ రాజ్యాన్ని ఈ రాణిని నాకు ఇస్తానని మాటిచ్చావు. మాట తప్పుతావా? సారీ భైరవా. చూడలేదు సినిమా? చూసినా. మరి ఆడు మాట ఇచ్చావు షేర్ ఖాన్ అనే సారీ భైరవా అది తీసి. మాటిచ్చావు షేర్ ఖాన్. ఈ రాజ్యాన్ని ఈ రాణిని నాకు ఇస్తానని మాటిచ్చావు. మాట తప్పుతావా షేర్ ఖాన్? ఆడు గొంతు గప్పంగా కొట్టిందాక ఏ మెల్ల పెట్టరాదు. గప్పంగా కోడినా నేను మాటిచ్చావు షేర్ ఖాన్. ఈ రాజ్యాన్ని ఈ రాణిని నాకు అప్పగిస్తానని మాటిచ్చావు. ఇప్పుడు మాట తప్పుతావా షేర్ ఖాన్? నన్ను క్షమించు భైరవా. నాకు దక్కనిది ఎవరికి దక్కను. నా ప్రాణం, నా మానం, ఆ పటాస్ లో కామెడీ అన్ని నువ్వే. నేను నిన్ను బతికించుకుంటాను. మిత్రవింద నీ బింద పోయింది. పటాస్ నాదే పోయింది బావా. ఏమన్నా ప్లాన్ మన ఇద్దరిది? ఇప్పుడు పటాస్ ని ఏ లేదు, నేను ఒక్కడిని. ఆ రాముల మామూలు కాదు. ఒక్కసారి చచ్చిపోయింది చూడలే. సచ్చింది చూడు అయ్యా బాబు, మామూలు కాదు అదే. చూడండి చూడు, కట్ట చూడు. రాములమ్మ ఇప్పుడు ఈ పటాస్ సామ్రాజ్యం నాది. ఎవడొస్తాడు రండ్రా. ఏంద్రో అయ్యా నా సరికనే రాములమ్మని చంపేసినవా? ఇద్దరిని చంపేసా. ఇప్పటి నుంచి సామ్రాజ్యం పటాస్ నాది. మగాడిరా బుజ్జి. థ్యాంక్స్ రా. నిజంగా చంపేసినవా? చూపిస్తా. దినాలకు రెడీ చేస్తావా? చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చూపిస్తా.
ఓకే, మరి ఈ రోజు పంచపడాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ సోలో లైఫ్ సో బెటర్ అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తోంది? సెకండ్ షో సినిమాకి శైలజ. శైలజ, నేను శైలజ సినిమా నుంచి ఒక మంచి పాట పాడు. శైలజ 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 గుండెల్లో కొట్టావే డోలు బాజా. శైలజ 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 నీ కోసం చెయ్యాలే ప్రేమ పూజ. నానా నీ లాంటి వాళ్ళు ఇంకా నలుగురు అయితే ఒక మంచి చీపురు కట్టను తయారు చేసి శైలజ ఇట్రా ఒక్కసారి మీ అక్కనెత్తు. ఇప్పుడు చూడు ఈ బాహుబలి ఈవిడ ఎట్లెత్తుతుంది ఇట్లా ఒక్కసారి తీసుకెళ్ళవా? సెకండ్ షో సినిమాకి వెళ్ళాలనుకున్నప్పుడు సోలో లైఫే బెస్ట్ అనిపిస్తుంది. అప్పుడు నువ్వు ఒక్కదాన్ని పోయినావు అనుకో, ఎవడన్నా కలిసి బాగా సతాయించింది అనుకో, ఫైట్ చేస్తా. ఎట్లా ఫైటింగ్ చేస్తావో చూస్తాను. దా ఇప్పుడు నువ్వు వెనకాల తిరిగి వాడిని తిట్టాలి. హలో, అరే ఏమ్రా జుట్టు పట్టుకుంటున్నావు? జుట్టు ఎందుకు పట్టుకుని కదా? నువ్వెందుకు పట్టుకుంటారా నా జుట్టు? డిస్టర్బెన్స్ చేయకండి, సినిమా చూస్తున్నాం మేము. ఏమైనా ప్రాబ్లమా మీకు? అబ్బా ప్రాబ్లం ఏం లేదు. ఏం లేదు. హలో మేడం, ఆ పిత్రగాడు అన్నయ్య. రే నీకు దీంట్లో సంబంధం లేదు. ఆమె సోలోగా వస్తానన్నది, సోలోగా వచ్చింది, ఆమె డీల్ చేసుకుంటది. ప్రతి అమ్మాయి నీలాగా ఆలోచిస్తానా మనం ఎక్కడో ఉంటుంటాను. సూపర్ నానా. నెక్స్ట్ లవ్ ఫెయిల్ పేరు చెప్పరా? బన్నీ. నీకు బన్నీ గారు అంటే ఇష్టమా? ఒకటి కాంప్లికేటెడ్ స్టెప్ చేస్తాడు, గోల పెట్టే లల్లలల్లల అని. రెడీ మ్యూజిక్. కాదు, ఒక సైడ్ నేను వంపితే ఇంకొక సైడ్ ఆడు వంపుతాడు అనుకో. ఒక సైడ్ నువ్వు ఇటు నువ్వు అటు చేద్దాం. ఈసారి వస్తుందా? నువ్వు కోఆపరేట్ చేస్తలే అన్నయ్య. ఇప్పుడు హరికి చేస్తాం చూడు, మేము ఇటు రారా హరి. హెల్ప్ కావాలా? నువ్వు సొంతంగా చేస్తావా? చిన్న చిన్న స్టెప్ హెల్ప్ పెట్టాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది, మా అన్నయ్యనే బెటర్. సూపర్ బన్నీ. బన్నీ బన్నీ వేయాలి వాళ్ళు అంతే. నువ్వు గర్ల్, నువ్వు బాయ్. దా ఇప్పుడు మా వన్ అండ్ ఓన్లీ డాన్సింగ్ స్టార్ ఆఫ్ ది షో, ది ఇథియోలాజికల్లీ డాన్స్ స్టార్ ఎక్స్ప్రెస్ హరి. కప్పలు పట్టేటోళ్ళని మంచిగా చేస్తారా? ఏం స్టెప్ రా అది అన్న? 1 2 అయ్యో ద నెక్స్ట్ పేషెంట్ అన్న పవన్ అన్న. రే నువ్వు ఇట్లా చెప్తే ఆన్సర్ మేము ఒప్పుకోం. పెట్టుకో అదే. ఇట్రా రా. ఇప్పుడు మా పటాస్ కి ఒక సూపర్ డూపర్ స్టైలిష్ స్టూడెంట్ వచ్చాడు. ఆయనకి సరిపడే ఒక సూపర్ డూపర్ ఎంట్రీ. రెడీ మ్యూజిక్. కాదు ఇప్పుడు మాత్రం సీరియస్ గా మంచి
చుక్కల్లో కెక్కినాడు చక్కనోడు ఎప్పటికీ ఎవ్వరికి చిక్కను. ఏంటండి హీరోలాగా ఎంట్రీ ఇస్తున్నా మీరు ఇట్లాంటి పాటలు పెడుతున్నారు? సారీ ఇప్పుడు మ్యూజిక్ రవి ఇస్తాడు, నడుస్తావు. రెడీ పో. నాకు తెలిసిపోవా నీతో ఎందుకు ఇలా జరిగిందో. ఎందుకన్నా? ఎందుకంటే నువ్వు లేడీస్ పర్స్ పెట్టుకుని తిరుగుతున్నావు. వెనకాల చూపి, నీ పర్స్ చూపి. చెప్ప ఆన్సర్. అన్న మన గర్ల్ ఫ్రెండ్ మనతో షాపింగ్ చేయించినాక షాపింగ్ తో పాటు తన బ్యాగులు కూడా మనతోనే మోపించినప్పుడు అందుకేనా అక్కడ ఆమె బ్యాగులు మోస్తూ. హాయ్, నా పేరు శ్రావణి. హాయ్ శ్రావణి. శ్రావణి ఒక్కసారి ఆ స్టెప్ చేస్తే ఎలా ఉంటది అని. స్టెప్ చిరంజీవి గారి స్టెప్. ఎవరైనా ఒకటి తోడు ఉండాలా? పవన్ ఉంటాడు, మన పవన్ ఉన్నాడు. పవన్ రా. పవన్ presenting the megastar Chiranjeevi and Kajal Agarwal from the movie Kaidi number 150. డూపు అన్నావంటే ఎదురవన అన్నిపై ఉన్నావంటే నిదరవన కలలే కన్నావంటే నిజమై ముందుకి రాన కలతై ఉన్నావంటే కథనవన అమ్మలో ఉండే సగం అక్షరం నెక్స్ట్. వైఫ్ వచ్చి రోజు హస్బెండ్ ని కొడుతుంటే సోలో లైఫే బెటర్ అనిపిస్తుంది. ఎందుకు కొడతారమ్మా మీరు? సతాయిస్తా కొట్టారా? ఏం సతాయిస్తాం? ఏమైంది? శ్రీముఖి అక్క ఇప్పుడు మిమ్మల్ని సతాయిస్తలేదా? ఇది నా బంగారం. ఇది ఎప్పుడు సతాయిస్తా. సెకండ్ టాపిక్ ఏంటంటే వేసవికాలం, ఎండాకాలం కాబట్టి ఎండాకాలం నుంచి తప్పించుకోవడానికి ఇచ్చే టిప్స్. ప్యాంట్ లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఆరెంజ్ జ్యూస్, వాటర్ మిలన్ జ్యూస్ కూడా. నెక్స్ట్. హాయ్ రవి అన్న. హాయ్ శ్రీముఖి అక్క. రా పైకి రా. నువ్వు కనబడతలేవాడా? ఫస్ట్ ఆన్సర్ చెప్పే ముందు చిన్నపిల్లల్లో దేవుడు ఉంటారు అంటారు కదా. దేవుడు అంటే మనం హ్యాపీనెస్ అంటే నవ్వు. ఒక 5 టైప్స్ నవ్వులు చూపెట్టు మాకు. ఫస్ట్ ఏంటి నవ్వు? 5 వచ్చేసాయి. చెప్పు ఆన్సర్ చెప్పు. అమ్మ కొడితే తెల్లబలి, నాన్న కొడితే నల్లబలి, నేను కొడితే బాహుబలి. బట్టలు ఇప్పేసి కూల్ పౌడర్ వేసుకొని కూలర్ దగ్గర అనుకోవాలి. నేను హరిగారిని ఊహించుకుంటున్నా మొత్తం ఇప్పేసి. నెక్స్ట్. హాయ్, నా పేరు రిషి. తోపా, తురుమా, రాక్సా అంటే బండలు కొట్టుకుంటా బతుకుతాడు. బండలు కొట్టుకుంటావా? నీలాంటి వాళ్ళందరినీ పని పెడతాడా? చూద్దాం నీళ్ళు ఎంత పవర్ ఉంది. ఇట్రా. యాక్చువల్లీ రాక్ స్టార్ స్టైల్లో ఉన్నాడు కాబట్టి ఒక రాక్ స్టార్ పాట పెడతాము. నువ్వు వెనక నుంచి రాక్ స్టార్ లెవెల్లో రావాలి. ఏం చేస్తున్నాడు జారం అంటే? ఇప్పుడు చూడు హరి ఎట్లొస్తాడు. హరి రారా. అరే నిజంగా చెప్తున్నా కదా, నువ్వు ఇచ్చిగాడికే ఇచ్చిగాడు లాంటోడివిరా. నెక్స్ట్ పేషెంట్. వెనకాల ఏసీ కానీ ఫ్యాన్ కానీ పెట్టుకొని వెళ్ళాలి. కానీ దానికి ఎలక్ట్రిసిటీ ఎట్లా? ప్లగ్ తీసుకొని పెట్టు. నెక్స్ట్. సూర్యుడికి శ్రీముఖినిచ్చి పెళ్లి చేస్తే కూల్ అయిపోతాడు. రవి. సూర్యుడు అంటే రవియేగా. అయితే ఎండలో కూర్చొని పటాసు చూస్తే ఎండ కొట్టదు, ఏం కొట్టదు, మొత్తం చల్లగా అయిపోతాం. కింద మారుతున్నప్పుడు నీకు అర్థమవుతుంది. అంటే బాడీ మొత్తం ఎక్కుతుంది నా పటాసు. కాదమ్మా, పటాస్ అంత రెగ్యులర్ గా ఫాలో అవుతావా నువ్వు? అంటే ఇంకా చూస్తాం అంతే పక్క. అయితే పటాస్ 298 స్పెషల్ లో ఏం జరిగింది? అదే అయిపోయింది ఆ రోజు. మావాడు ఇప్పుడు మండే నుంచి సండే వరకు పటాస్ లో ఏమేమి స్పెషల్స్ ఉంటాయో చెప్తాడు. మండే రోజు సూపర్. మంగళవారం బుధవారం అది గురువారం శుక్రవారం శనివారం అంతే. లాస్ట్ ఆన్సర్. స్టాండ్ అప్. హాయ్ అక్క, మై నేమ్ ఇస్ రాణి.
నీకు యాదమరాజు కామెడీ ఇష్టమా, హరి డాన్స్ ఇష్టమా? హరి డాన్స్ ఇష్టమా? ఇంత అభిమానం ఉన్నందుకు ఆమె స్టేజ్ మీద పక్కన నిల్చొని నువ్వు ఆమెకు ఒక స్టెప్ డెడికేట్ చేయాలరా. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట బొమ్మలా, రాత్రిలో సబ్బు రాసుకున్న చందమామల, ఇస్తరిలో నంచుకున్న ఆవకాయ గుమ్మలా, జటాబెడాయ రాజాయ ఉన్న బొమ్మల, రాబే చేద్దాం డాండియా అన్నమా, ఊగిపోతా నాడు యాదమ్మ రాజా పట్టు పట్టు పడుచులంతా చుట్టూ ముట్టు మన్మధుడే వచ్చినట్టు మంత్రమేసి లాగినట్టు. అన్నా ఇప్పుడాక మనం ఎండ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అదే టాపిక్. ఇక ఎండాకాలంలో ఒక్కొక్కటి ఎట్లా బిహేవ్ చేస్తాడన్నా, కొంతమంది ఉంటారానా హరి లాంటి వాళ్ళు స్నానమే రాదు, అది ఇట్లా ఎండాకాలంలో. మనం మామూలు ఉన్నప్పుడు ఎట్లా నడుస్తాం, పాష్గా నడుస్తాం. ఇట్లా ఏమన్నా గజ్జ అయిందనుకో ఆడెట్లా నడుస్తాం, నడవడానికి చేత కదానికి లోపల మండుతుండే గొక్కలేరుగా అందరు ముంగట. బాగా దోశ హాయ్ బ్రో. అరే ఎందుకురా కొడుతున్నావు, నోటితో చెప్పొచ్చు కదరా. ఏ నడువా బస్ వస్తుంది, బస్ స్టాప్ పోతారు. నడు నడు వస్తున్నా నడు. ఏ నడరా, ఏ గుంజకరా అబ్బాయి అబ్బాయి. అరే ఎక్కురా ఎక్కురా అంటే నువ్వు ఎక్కువ నేను వస్తా. ఏ ఊకోమమ్మా ఎక్కువ నువ్వు. ఆడిట్లుంటే ఇంకోటి ఉంటాడు, ఆడిట్లా స్నానం చేయడు, ఆడెట్లా వస్తాడు ఇట్లా చెప్తాడు రాగా వచ్చిరాగానే పక్కన వాళ్ళు చెప్పేళ్ళని పడిపోతాడు. అంకుల్ దూరం జరగ ఏంది ఏమో అన్నో అంటే దగ్గర వస్తాడు. అంకుల్ నీకు దండం పెడతా ప్లీజ్ దూరం ఉండు కొంచెం ప్లీజ్, నీకు కాలు పట్టుకుంటా బాయించాను గట్లా మాట్లాడు. మరి ఆడ కూర్చుడు ఆడ కూర్చున్నాడు ఇట్లా ఇట్లా కూర్చున్నాడు. ఇక ఇటు ఒక మోరి పోతాడు. ఇట్లుంటాయి అన్న కొంతమంది స్నానం చేయకుంటే ఇరికిటం ఇట్లుంటారు. ఇంకా కొంతమంది ఉంటారు అన్న, మనం క్రికెట్ ఆడతాం మామూలుగా. క్రికెట్ ఆడినప్పుడు ఒక్కొక్కటి ఫీలింగ్ ఎండాకాలంలో ఎట్లుంటది, ఈడు లోపలికి దురద పెడుతుంది బ్యాట్ తోడే. ఈడు ఇట్లుంటే బాల ఉరుకుంటాడు, ఆయనకు ముందే ఉరుకురికి మొత్తం చచ్చిపోతాడు. ఆడు ఏం పక్క నుంచోనే వేస్తాడు ఆడు కావాలని. ఆడు అట్లుంటే ఫీల్డర్ ఉరుకుతాడు. ఈడు క్యాచ్ ఏడుందిరా బాయ్ బాల్ కనిపిస్తుంది. అది ఏనా పడుతుంది. ఏమైందిరా బాలేదురా బాయ్ బాల్ పట్టమని ఏడు పక్క వాడికి గంట ఇజ్జట్లేదు రా బాయ్. అరే నేను ఆడరా బాయ్ ఎందుకురా అవు మళ్ళా నువ్వు తిడుతూనే ఉంటాయి. ఎండ మీ అయ్యే చెప్తాడు, ఎండకి పోయి చెప్పు మళ్ళా ఎండకి. అరే ఇప్పుడు మంచి క్యాచ్ పట్టు మంచి క్యాచ్ సరే ఇంకో క్యాచ్ వస్తుంది. ఏ పోరా పోయి చెట్టు కింద కూర్చుంటాడు గమ్మున. ఏమైంది ఆడ కూర్చున్నావు, ఆడ బాల్ పడుతుంది కదా ఎట్లావా ఎందుకు అనవసరంగా చెప్పు మళ్ళా తీసుకొచ్చి ఇస్తాలే అంట. ఇట్లుంటారు అన్న కొంతమంది. ఇంకా కొంతమంది మన ఫ్రెండ్స్ లానా మొత్తం చెమట ఉంటుంది అన్న లోపటానికి. ఆడు ఫ్రెండ్స్ ముంగట పాష్ లెక్కలు చేద్దాం అనుకుంటాడు. వస్తాడు హాయ్ మామ ఎట్లున్నో ఏమైందా అని లోపల పెడుతుంటదా. ఈయనకి దురద పెట్టినని చెప్పుకోకుండా డైరెక్ట్ గా మొన్న మా ఫ్రెండ్ గారు రా అడే మస్తు గలీజాడు రా ఎట్లా గోక్కుంటా తెలుసాడు. ఈడ ఇట్లా గోక్కుంటా ఎవడనా చెప్పు వద్దురా అంటున్నాడు. మళ్ళీ ఇట్లా గోకుతాడు. ఏం చెప్పాలని చెప్పు అమ్మ చెప్తున్నారా మళ్ళీ ఈడ గోకుతాడు. అరే నిజంగా చెప్పు ఈ కంటెంట్ లో మొత్తం గోక్కుంటున్నావు కదా నువ్వు. ఇంకో కొంతమంది ఉంటారు ఆడు వేరే మీద ఎత్తేస్తే ఈ డాన్స్ రూపంలో ఎత్తేస్తాడు. ఆయనకి వస్తాడు ఆడు హాయ్ రా మామ్ ఏం చేసిన కొత్త స్టెప్ రా ఏ స్టెప్ నూరు రా మస్తు ఉంటుంది గాలివాళ్ళు కాను మంచిగా. ఇంకోటి అరే మొన్న ఏమ్రా ఐపీఎల్ గట్లేస్తురు మొత్తం గిట్ల ఏమని చెప్పొద్దా మంచిగా ఉంటుండే. అరే ఈ స్టెప్ మస్తు ఉంటుంది రా మొత్తం వీడికే ఈ తొడ రాసుకుంటాడు. ఇట్లుంటారు అన్న కొంతమంది ఫ్రెండ్స్. అన్నా రవనా పని మనుషులు ఉత్తప్పుడు మంచి పని చేస్తారని చెప్పినట్టు తింటారు, కానీ ఎండాకాలంలో వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు. మంచి వంట రాకో ఫోన్ ఫ్యాన్ బంద్ చేస్తారు పోయి. ఏమ్మా లక్ష్మమ్మ ఎందుకు బంద్ చేసినావు ఉడవద్దా చెప్పు.